ప్రస్తుతం ప్రపంచం యుద్ధాల బాటలో నడుస్తోంది. ఎక్కడ చూసినా అపారమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనివార్యంగా జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని న్యూక్లియర్ దేశాలు సహనం కోల్పోయి తాము ఇన్నాళ్లు దాచుకున్న అణు బాంబులను బయటకు తీసేందుకు సైతం సిద్ధమవుతున్నాయి. కానీ వాటిని ఉపయోగించకుండా గతంలో ఒప్పందాలున్నాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలుగా పేరొందిన P5 దేశాలు అరుదైన ప్రతిపాదనపై ప్రతిజ్ఞ చేశాయి. ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ దేశాలు అణు యుద్ధాల నివారణకు ఉమ్మడిగా వాగ్దానం చేశాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలుగా పేరొందిన P5 దేశాలు అరుదైన ప్రతిపాదనపై ప్రతిజ్ఞ చేశాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ దేశాలు అణు యుద్ధాల నివారణకు ఉమ్మడిగా వాగ్దానం చేశాయి. అణు యుద్ధం ఏనాటికి గెలవదు అని ఈ సందర్భంగా ప్రకటన కూడా చేశాయి. అణ్వాయుధాలను రక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించేలా P5 దేశాలు జాయింట్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాయి. అణు యుద్ధంలో విజయం సాధించలేం, అణ్వస్త్రాలతో ఎప్పటికీ పోరాడకూడదు కూడా అనేది ఈ ఒప్పందం పూర్తి సారాంశం. జనవరి 4న సంతకం చేసిన సంయుక్త ప్రకటనలో దేశ రక్షణకు మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగించాలని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాయి. 1968 అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం ద్వారా 5 అణ్వాయుధ దేశాలుగా P5 కంట్రీస్ కు గుర్తింపుంది. అణు వినియోగం భయంకరమైన దీర్ఘకాలిక పర్యవసానాలకు దారితీస్తుంది. కాబట్టి అణ్వాయుధాలు ఉనికిలో ఉన్నంత కాలం రక్షణ ప్రయోజనాలకు దూకుడు స్వభావాన్ని అణిచివేయడానికి, యుద్ధాన్ని నివారించడానికి మాత్రమే ఉపయోగించాలని మేము నొక్కి వక్కాణిస్తున్నాం. అటువంటి ఆయుధాలు మరింత వ్యాప్తి చెందకూడదని మేము గట్టిగా నమ్ముతున్నాం అని తాజా విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో తాజాగా ఈ దేశాలు ప్రకటించాయి. అణ్వాయుధాలకు సంబంధించిన సమస్యలపై 5 అణ్వాయుధ దేశాల నాయకులు చేసిన మొదటి ఉమ్మడి ప్రకటన ఇది. ఈ దేశాలు తరచుగా ఉమ్మడి ప్రకటనలు ఇవ్వవు. పసిఫిక్ లో చైనా సైనిక ఉనికి పెరుగుదలపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలోనే 5 దేశాలు తాజాగా వాగ్దానం చేశాయి. తైవాన్ను ప్రధాన భూభాగంతో తిరిగి కలపడానికి సైనిక బలగాలను ఉపయోగించుకునేందుకు చైనా సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్ పై మాస్కో, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ ప్రకటన విడుదలైంది. ఇటీవల యుఎస్, బ్రిటన్తో ఆస్ట్రేలియా కొత్త రక్షణ ఒప్పందాన్ని ఖండిస్తూ దాన్ని బాధ్యతారహితమైనదిగా చైనా పేర్కొన్న విషయం తెలిసిందే. క్వాడ్ను చైనా వ్యతిరేక కూటమిగా పేర్కొంటూ బీజింగ్, మాస్కో విమర్శించాయి. అణ్వాయుధాల నిల్వను పెంపొందించుకునే దిశగా చైనా చేస్తున్న దూకుడుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి చైనా 1000 అణు వార్హెడ్లను కలిగి ఉండవచ్చని పెంటగాన్ నివేదిక అంచనా వేసింది. హైపర్సోనిక్ క్షిపణిలో చైనా పురోగతిపై అమెరికా ఉన్నత స్థాయి జనరల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చైనా హైపర్సోనిక్ క్షిపణులు సైనిక శక్తి సమతుల్యతలో ప్రాథమిక మార్పును సూచిస్తున్నాయని జనరల్ మార్క్ మిల్లీ పేర్కొన్నారు. ఈ ప్రతిజ్ఞను ఆర్మ్ కంట్రోల్డ్ అడ్వకేట్లు స్వాగతించినా గానీ అణు యుద్ధం ప్రమాదం ఆందోళనలు ఇంకా సమసిపోలేదని చెప్తున్నారు. ప్రతిజ్ఞపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు ప్రతిజ్ఞ తర్వాత కూడా ఆత్మరక్షణ సాకుతో P5 దేశాలు అణ్వాయుధాలను ఉపయోగించొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిజ్ఞ తన ఆయుధాగారం నిరోధక ప్రభావాన్ని అణగదొక్కే అవకాశం లేకపోలేదని ఫ్రాన్స్ ఆందోళన చెందుతోంది. నిరాయుధీకరణ ప్రక్రియలో ప్రతిజ్ఞకు ఎంతో కాలం దేశాలు కట్టుబడి ఉండకపోవచ్చని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం NPT అనేది అణ్వస్త్రేతర దేశాల మధ్య జరిగిన ఒక ఒప్పందం. అణ్వాయుధాలు కొనుగోలు చేయబోమని ఇతర దేశాలు ప్రతిజ్ఞ కూడా చేశాయి. తమ అణ్వాయుధాల బలాన్ని తగ్గిస్తామని 5 దేశాలు హామీ కూడా ఇచ్చాయి. 1968లో NPT ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ 1970 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఒప్పందాన్ని మరిచి నిరాయుధీకరణకు బదులుగా తమ ఆయుధాల ఆధునీకరణ 5 దేశాల మొగ్గు చూపాయి. NPT కింద అణ్వాయుధాలను కలిగి ఉన్న 4 దేశాలుగా గుర్తింపు పొందని ఇజ్రాయిల్, భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియా కూడా అణ్వాయుధాలను పెంచుకున్నాయి. 2015 నాటి ఇరాన్ అణు ఒప్పందం విచ్ఛిన్నం కావడంతో మధ్య ప్రాచ్యంలో న్యూక్లియర్ కార్యక్రమాల విస్తరణ ప్రమాదాలు కూడా పెరిగాయి. అయితే తాజా ప్రతిజ్ఞ ద్వారా గ్లోబల్ న్యూక్లియర్ రేస్ ను అంతం చేయడం
అణు యుద్ధాలను తగ్గించడం వంటి కీలక అంశాలను P5 దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. త్వరలో జరగనున్న NPT సమీక్షా సమావేశంలో ఈ ప్రతిజ్ఞ సానుకూల వాతావరణం నెలకొల్పే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవైపు ప్రపంచం గత 2 ఏళ్లుగా కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉంటే, మరోవైపు అణ్వాయుధాల కోసం చేసే వ్యయం కూడా పెరిగింది. అణ్వాయుధ నిర్మూలనపై పనిచేసే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ ICAN అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో అణుశక్తి ఉన్న దేశాలు $72.6 బిలియన్ కేవలం అణ్వాయుధాల కోసం ఖర్చు చేశాయని తెలిపింది. ఈ వ్యయం 2019 సంవత్సరంతో పోలిస్తే 41.4 బిలియన్లు అధికంగా ఉంది. మహమ్మారి కారణంగా ఆర్థిక ఆరోగ్య వ్యవస్థలు చిన్న భిన్నమవుతున్న సమయంలో కూడా ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము లాబియింగ్ల కారణంగా రక్షణ రంగ కాంట్రాక్టర్లకు ఎలా చేరుతుందో ఈ నివేదిక వివరించింది. మహమ్మారి సమయంలో అణ్వాయుధాల కోసం ఎక్కువ ఖర్చు చేసిన దేశాల్లో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో, చైనా సెకండ్ ప్లేస్ లో ఉందని ICAN నివేదిక తెలిపింది. ఈ జాబితాలో భారత్ 6వ స్థానంలో, పాకిస్తాన్ 7వ స్థానంలో ఉన్నాయి. అయితే నిత్యం అలజడిగా ఉండే భారత్, చైనా, పాకిస్తాన్ల గురించి ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 3 అణ్వాయుధ శక్తులే. అయితే పాకిస్తాన్, చైనాలతో భారత్కు సరిహద్దు వివాదం ఉంది. ఈ 3 దేశాల పరిస్థితి ప్రత్యేకమైందని చెప్పాలి. ఇది సరిహద్దు సమస్య, సరిహద్దు విభేదాలు ఉన్న అణ్వాస్త్ర దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ 3 దేశాల మధ్య నిత్యం ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే అది కాల్పులు లేదంటే మరో రూపంలో మాత్రమే ఉంటుంది. కాకపోతే అణ్వాయుధాల నియంత్రణ మిలిటరీ చేతిలో ఉన్న 2 దేశాలు పాకిస్తాన్, చైనా అని కూడా మనం మర్చిపోకూడదని అంటున్నారు నిపుణులు. ఈ 2 దేశాల మిత్రత్వం ఏనాటికైనా భారత్కు మరింత ప్రమాదకరంగానే ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అణు నిరాయుధీకరణ కేవలం సైద్ధాంతిక స్వప్నం లాంటిది మాత్రమే అన్నది మర్చిపోకూడదని వారు హెచ్చరిస్తున్నారు. అణ్వాయుధాలు ఇతర దేశాలు మనపై దాడి చేయకుండా నిరోధిస్తాయని, అందువల్ల వాటిని శాంతి సాధనాలుగా భావించాలని భారతదేశాన్ని అణ్వాస్త్ర దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన APJ అబ్దుల్ కలాం చెబుతుండేవారు. అణ్వాయుధాలను తరచుగా వెపన్ ఆఫ్ డిటరెన్స్ అంటే యుద్ధ నిరోధక ఆయుధాలు అని కూడా అంటుంటారు. అణ్వాయుధాలలో నిజంగా దాడికి అవి ఉద్దేశించినవి కావు. వాటి ఉద్దేశం రక్షణాత్మకమైనది మాత్రమే అని చెబుతూ ఉంటారు. అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించడానికి తయారు చేయరని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే భారత్, చైనాల మధ్య అణ్వాయుధాన్ని మొదట ఉపయోగించబోము అన్న ఒప్పందం కూడా ఉంది. భవిష్యత్తులో ఈ 2 దేశాల మధ్య సమస్య రాకపోవచ్చు, కానీ పాకిస్తాన్ విధానంపై స్పష్టత లేదు. పైగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా వంటి దేశాలు నో ఫస్ట్ యూజ్ పాలసీలో భాగం కాదు. ఇజ్రాయెల్ కూడా దీనిపై ఎట్లాంటి స్పష్టత ఇవ్వలేదు. చాలా పాశ్చాత్య దేశాలు నో ఫస్ట్ యూజ్ విధానాన్ని పాటించనందున అణ్వాయుధాల పెరుగుదలపై సహజంగానే ఆందోళన వ్యక్తమవుతోంది. సిప్రి రిపోర్ట్ ప్రతి సంవత్సరం వస్తుంది. అందులో పెద్ద తేడాలేమి ఉండవు. అణుబాంబులు ఎన్ని ఉన్నాయి అన్నది సమస్య కాదు. ఒక బాంబుతో ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుంది. అదే ఇక్కడ విషాదం.